మామూలుగానే రష్మిక మందన్న హైపర్ యాక్టివ్గా మాట్లాడుతుంది. అది ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా లేక మరో వేదిక అయినా తన మాట తీరు అంతే. ఇటీవలే ఒక బాలీవుడ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీవల్లి ఒక ప్రశ్నకు సమాధానంగా మాట్లాడుతూ తనకు బాగా ఇష్టమైన సినిమా గిల్లీ అని చెబుతూ మొదటిసారి థియేటర్లో చూసిన ఫస్ట్ హీరో తలపతి విజయ్ కావడం వల్ల అతను ఎప్పటికీ ఫేవరెట్గా మారిపోయాడని చెప్పుకొచ్చింది. పనిలో పనిగా ఇది పోకిరి రీమేక్ అనే విషయం ఆలస్యంగా తెలిసిందని అనేసింది. ఇక్కడి దాకా బాగానే ఉంది, కానీ అసలు గిల్లీ ఒరిజినల్ పోకిరి కాదు, ఒక్కడు. దెబ్బకు ఆ వీడియో క్లిప్ వైరల్ అయిపోయింది. ఎంత విజయ్ అంటే ఇష్టమున్నా మరి ఒక్కడు పోకిరి లాంటి బ్లాక్ బస్టర్స్ గురించి తెలియదన్నట్టు మాట్లాడడం ఏమిటని మహేష్ బాబు ఫ్యాన్స్ ఒకంత గట్టిగానే కస్తుమన్నారు. సరిలేరు నీకెవర్లో కలిసి నటించిన సూపర్ స్టార్ గురించి ప్రత్యేకంగా చెప్పకపోయినా పర్వాలేదు, కానీ ఇలా సినిమాల గురించి తప్పుగా పలకడం ఏమిటనేది వాళ్ళ వర్షన్. ఇది వెంటనే గుర్తించిన రష్మిక సరదాగా సారీ చెప్పేసి తనకు వాళ్ళ మూవీస్ అన్నీ ఇష్టమేనని, ఏదో ఫ్లోలో పొరపాటుగా అలా వచ్చేసిందని వివరణ ఇచ్చింది. దీనికి ఫ్యాన్స్ పాజిటివ్గానే స్పందిస్తున్నారు. ఒక చిన్న క్లిప్ ఇంత దూరం వెళ్ళిందన్నమాట. పుష్ప టు ది రూల్ ఇండస్ట్రీ హీట్ ని ఎంజాయ్ చేసిన రష్మిక మందన్న వచ్చే నెల విక్కీ కౌశల్ చావాలో కనిపించనుంది. దీని మీద కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. రాబోయే 6-7 నెలల్లో 6 డజను రిలీజులతో రష్మిక మామూలు బిజీగా లేదు. గత ఏడాది డిసెంబర్లో యానిమల్ తర్వాత సంవత్సరం గ్యాప్ తర్వాత పుష్ప 2తో పలకరించింది. ఇకపై నాన్ స్టాప్ గా అలరించనుంది.